వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ, అది కూడా 3 చూసుకోండి ఒకసారి. విధ్వంసం వినాశనం వీవీ పెట్టి గొడ్డలు ఏదైనా వస్తుందేమో చూడలేదు, గన్ ఏదైనా పెడతారేమో చూడండి, వీవీ గన్ను అలాంటిది ఏదైనా పెట్టుకుంటే పార్టీ పేరు, పార్టీకి ఏమో గుర్తేమో గొడ్డలి, ఇలాంటివి పెట్టుకుంటే ఎనఫ్. ఈరోజు నేను ఒకటే అంటానండి, నిజంగా మచిలీపట్నం, నేను విజయవాడ, గుంటూరు, ఈ 3టిని ఆ రోజే పెట్టాలనుకున్న అధికారం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా ప్రజలు. మరి ఆ రోజు ఏం చేసావు? అప్పుడు గుర్తు రాలేదు ఈ విషయం లిటరల్లీ. మరి ఆ రోజు ఏం చేస్తావు? ఆ రోజు ఎందుకు కర్నూలు అన్నావు, విశాఖపట్నం అన్నావు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు. మా విశాఖపట్నం ప్రజలు అంత ఈజీగా అనుకుంటున్నారా? మా విశాఖపట్నం ప్రజలతో అంత ఈజీ కాదు. నువ్వు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు, ఈరోజు అడుగు పెట్టుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నావు. అంటే నీ విధ్వంసాన్ని, నీ వినాశనాన్ని, నీ అవినీతిని, నీ తాలూకా రౌడీయిజాన్ని, నీ తాలూకా సైకిక్ నేచర్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది చాలా క్లియర్గా ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఒకసారి ఎవరో పంపించారండి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఎందుకు నన్ను క్వశ్చన్స్ అడుగుతాయి? చార్జీపీటీ కొడితే ఏదైనా వచ్చింది బయటికి, సంథింగ్ ఉన్నట్టుందండి. అంటే ఏదో మా అన్న అన్నట్టు, పరిశ్రమ అంటే నూడిల్స్ పాయింట్ రిబ్బన్లు కత్తిరించడం, లేకపోతే పెట్టుబడిదారులు అంటే కోడిగుడ్డు పొదిగిన తర్వాత పెట్టుబడి వస్తుందని చెప్పడం, అంటే గుడ్డు కోడి అవ్వాలి అప్పుడు కదా చికెన్ అవుతుంది అనుకునే వాళ్ళు అంత మంచి ఆ అట్మాస్ఫియర్ని, అమరావతిని చూస్తే వాళ్ళకి అలా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆత్మలతోనే, ప్రేతాత్మలతోనే మాట్లాడేవాళ్ళు. అంతకుమించి వేరేది ఏం గుర్తు వస్తుంది చెప్పండి వాళ్ళకి? ఒకసారి మీరైనా ఆలోచించుకోవాలి. అంటే అతని గురించి మాట్లాడడం కూడా తక్కువ మాట్లాడాలి. నేను కూడా మెతక వైఖరి అని మీరు అంటున్నారు, సిద్ధాంతాల పరంగా మేము వెళ్ళాలని మేము అంటున్నాం. మీరు ఒకసారి ఒక ఎగ్జాంపుల్, మీకు నిన్న కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు స్టేట్మెంట్ ఇస్తూ ఏం మాట్లాడింది? కోర్టు వాళ్ళు ఏం మాట్లాడారు? మీకు నచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడేసి, మీకు నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తే ఊరుకోవాలా? పోలీసులను కూడా నిన్న మాట్లాడేటప్పుడు పోలీసులను కూడా వాళ్ళు అక్షింతలు వేశారు. పోలీసులకు కూడా నేను ఏదైనా మనం పాజిటివ్ వేలో మనం రిసీవ్ చేసుకుందాం. నిన్న ఒక దాంట్లో ఒక పదం ఉపయోగించారు, జడ్జిల గురించి ఆ రోజు మాట్లాడినప్పుడే మేము రియాక్ట్ అయ్యి ఉంటే పొజిషన్ వచ్చేది కాదు అని. అంటే వాళ్ళ నేచర్ చెప్తున్నా. అంటే అక్కడ న్యాయస్థానంలో ఈరోజు మనకి ఎక్కడ న్యాయం జరగాలి? న్యాయస్థానంలో జరగాలి. పోలీసులు ఎంతవరకు పాత్ర వహిస్తారు? నువ్వు తప్పు చేసావు, దాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాను, యాజ్ పర్ లా నీకు 41A నోటీస్ ఇవ్వాలా, లేకపోతే రిమాండ్కి పంపించాలా? రిమాండ్కి పంపించాలనుకుంటే రిమాండ్కి పంపిస్తే న్యాయస్థానాలు ఏం చెప్తే అది చేయడానికి పోలీసులు ఉన్నాం. ఆఖరికి న్యాయస్థానాలే ఈరోజు ఇబ్బంది పడే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల తాలూకా రాతలు ఉన్నాయంటే డెఫినెట్గా నేను మంచి రోజులు వస్తానని కోరుకుంటున్నాను.